మల్లేష్ గారు మెసేజ్ వస్తూనే ఉన్నాం సార్. కరెంట్ ఆడ ప్లాట్ ఉంటే ఆ కంప షెడ్ ఉంది కదా, ఆడి వరకు తీసుకుంటే తీసుకొని ఆ కట్ట ఉంది కదా లైన్, కట్ట అలైన్మెంట్ వరకు తీసుకుంటే ఇంకా ఎకరం స్థలం అవుతుందన్నా ఎకరం ఉన్నాయి. సగం మొత్తం అయిన బొబ్బి కట్టనండి. సాంగ్ పెట్టకుండా అర్థమైందా? వాళ్ళకి పంపించేద్దాం. అన్ని ఫెయిల్ ఎప్పుడు తీసేయాలి. వాడు పోసిండు, నీళ్ళు రాకుండా పోసిండు. కంపల్సరీ వరకు తీసుకుంటే అయిపోతుంది అంతే కదా. ప్లాట్లు అయితే లేవు కదా, ఉన్నాయా? బఫర్ ఉంటుంది ఉన్నది. వాళ్ళు ఇట్లా చేస్తే మనకు ఇంకెలా ఆడుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఈ కరెంట్ పోల్ వరకు పెట్టేసాడు. ప్లాట్లు ఉన్నాయా? ఏమన్నా రాళ్ళు ఉన్నాయా? ఏదైనా బఫర్ అయితే ప్లాట్లు రావు కదా. ఇప్పుడు సర్లకి తీయడానికి వస్తుంది, ఉన్నా కానీ అది పోవాల్సిందే. ఇది ఆల్రెడీ కేసు ఉంది, నడుస్తుంది కేసు. గోడ తీసేస్తే ఈ రోడ్ హద్దు అంతా ఆ కట్ట హద్దు సగం హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చి సగం ఇదంతా మనం అన్నట్టు పెట్టుకున్నాం. మనం ప్రకాశం ఫోటో కోసం చెరువు ఇక్కడ వార్డ్ నెంబర్ 12 తాతానగర్లో ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది. ఇదంతా ఈ చెరువు పక్కకే ఉన్నది, అంతా అవపడుతుంది కదా. ఇది భువనగిరి, సగం భువనగిరి ఇక్కడికి వస్తుంది. ఇది ఈ శ్మశాన వాటిక సగం భువనగిరి వాడతారు. మరి ఇక్కడ వసతులు లేవు. ఈడ ఇన్క్రెడిబుల్ ఆయన గోడ అడ్డం కట్టిండు, బఫర్లు వచ్చి గోడ కట్టిండు. బఫర్లు వచ్చి లేఅవుట్, బఫర్లు ఉన్నది లేఅవుట్ ఆయన కట్టబోసాడు. ఇదేమో పబ్లిక్ పర్పస్ శ్మశాన వాటికని ఇంకా దగ్గర చేసి ఈడో గోడ అడ్డం పెట్టి గోడ ఇట్లున్నది కదా. సో కమిషనర్ గారు, మా చైర్మన్ అందరం ఉన్నాం ఈడ. సో పర్పస్ ఏంటంటే ఈడ ఒక బోర్ లేదు. బోర్ ఉందా ఈడ? చెప్పమ్మా. బోర్ లేదు, నీళ్లు లేవు. ఈడ శ్మశాన వాటిక బర్నింగ్ పాయింట్ లేదు, వైకుంఠధామం లేదు. ఇక్కడ రావడానికి రోడ్ లేదు. ఆ రోడ్ రావడానికి మధ్యలో నీళ్లు పోతున్నాయి, కల్వర్ట్ లేదు. అలుగు పోతే ఇక్కడికి రావడానికి వీలు కాదు. సగం భువనగిరి కాకుండా ఒక మూడో వంతు, ఒక వన్ థర్డ్ భువనగిరి వీడికే వస్తుంది. ఈ తాతానగర్ 12th వార్డులో శ్మశాన వాటిక. ఏం వసతి లేకుండా మరి నీళ్ళకెళ్ళి ఎట్లా నడుస్తుంది? ఇది కరెక్ట్ కాదు. ఇది గడిచిన ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, ఇది చాలా తప్పు. ఎందుకంటే భువనగిరి మున్సిపాలిటీలో మరి ఇదే మెయిన్ గ్రేవ్ యార్డ్. ఇది ఈడ ఏ వసతి లేదు. ఊర్లల్లో స్వర్గధామాలు మన ఏది శ్మశాన వాటికలు మంచిగా అయినాయి. ఇక్కడ సరే ఈ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించింది ఇది కూడా. ఈ స్థలం, ఈ గోడ ఇక్కడ అవపడుతుందో డిస్మాంటిల్ చేసేయాలి. కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరికి చెప్తున్నాము. ఈ వాల్ కూడా ఇట్లా తీసుకొని, ఈ స్థలం ఇది సరిపోదు, దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఇక్కడ ఇది బఫర్లోనే ఉంది ఇంకా జరగండి. సరే వెనకటి నుంచి కూడా శ్మశాన వాటికలని వాగులెంబడి దీనికి బఫర్లు గిఫర్లు వర్తించాయి. వెనకటి నుంచి కూడా శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా వాగులెంబడే వీటెంబడే ఉంటాయి. బఫర్ గిఫర్ ఉంటుంది. ఈ స్థలం జర ఎక్కువ తీసుకొని ఆ గోడ కొలగొట్టుర్రి. ఈ రోడ్ ఏడుకుందో వీడికెళ్ళి ఎక్స్టెండ్ చేయండి. ఆ కరెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఉండండి, ఏం కాదు. ఆ వాల్ అక్కడి వరకు తీసుకొని, ఆ కరెంట్ పోల్ ఉంది కదా కంపల్సరీ ఆడి వరకు తీసుకొని ఎక్స్టెన్షన్ చేసి, అంటే సరిపోను స్థలం దీనికి చేసుకొని అప్పుడు ఇలా మరి ఇక్కడికి సంబంధించి ఏది ఆ బర్నింగ్ ఘాట్స్ అంటారు కదా, ఆ బర్నింగ్ ఘాట్స్ మరి 2 అవసరం పడతాయి. ఇక్కడ రెండు పెడదాం. ఇక్కడ
బర్నింగ్ ఘాట్స్ 2 పెట్టాలి, అట్లనే బాత్రూమ్స్ ఉండాలి, ఆ నల్లాలు ఉండాలి, దాంతో ప్రాపర్గా డిజైన్ చేయండి. అట్లనే బోరు, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది చాలా ముఖ్యం ఇది. మరి అట్లనే ఇది ప్రాపర్ డిజైన్ కావాలి. ఫస్ట్ స్థలం ప్లాన్ చేసుకోండి, వీడికెళ్ళి అర్థాక చేసుకొని ఇక్కడ బర్నింగ్ ఘాట్స్ అండ్ బోరు వాటర్ చేసుకోండి. వీడికెళ్ళి సిమెంట్ రోడ్ కావాలి మనకు. వీడికెళ్ళి ఆల్మోస్ట్ 400-500 మీటర్స్ రోడ్ లేదు. వాళ్ళు పోతే ఆ కాలువ వానాలు పడితే రానేర్రారు. ఇప్పుడు కూడా అన్ని రాళ్ళ రపాలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాము. ఒక ప్రాపర్ సిమెంట్ రోడ్ విత్ ఏ కల్వర్ట్ దేర్. దీనికి మీరు ప్రాపర్ డిజైన్ చేసుకొని దిస్ ఇస్ అవర్ ప్రైమరీ టార్గెట్. ఈ రోజు వర్క్స్లో ఇది అతి ముఖ్యమైనది. సరే, ఇది 12th వార్డులో శ్మశాన వాటికను పర్ఫెక్ట్గా మా కౌన్సిలర్ గారు కూడా అడుగుతుర్రు. సతీష్ యాదవ్, ఏం పేరమ్మా? లక్ష్మీ సతీష్ యాదవ్ అడుగుతుండు. మా చైర్మన్ గారు అందరం కలిసి ఏడాది వాళ్ళు వచ్చినప్పుడు కాదు, వాళ్ళు వచ్చినప్పుడు గట్టిగా అడుగుతున్నావా? సరే, ఎనీవే ఫైన్. ఇది మంచిగా డిజైన్ చేసుకున్నాం, ఎందుకంటే ఒక 1/3 భువనగిరికి అవసరం వచ్చేది. దీన్ని మంచిగా డిజైన్ చేసుకున్నాం. అట్లనే సింగన కూడా తిప్పుదాం. ఇవాళ 12th వార్డుకి వెళ్ళి మొదలు పెట్టినాం, ఇంకా 12th వార్డులో ఉన్నాం. ఎంటైర్ భువనగిరి ప్రతి వార్డు ప్రతి రోడ్డు తిరగాలి. వాళ్ళ అవసరాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయాలి. ఈరోజు ఏదో 5 లక్షలది ఒక కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసుకొని పోవడం కాదు మాది. అది చిన్న పని. బట్ ప్రతి వార్డుకు అవసరాలు. ఒక దగ్గర గ్రేవ్ యార్డ్ ఉంటాయి, గ్రేవ్ యార్డ్లు ఉంటాయి, 3-4 ఉంటాయి భువనగిరి. రోడ్ కానీ, ఒక డ్రైన్ కానీ, లైట్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఏడేడ గ్యాప్స్ ఉంటాయి, ఏడేడ అవసరాలు ఉన్నాయి, ఒక పెద్ద మోరీ లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఎంటైర్ భువనగిరిలో ప్రతి వార్డులో అన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ వార్డులకు మేము తిరుగుతున్నాం ఈ రోజుకి. ఓకే, మా ఎవ్రీ 2-3 డేస్ కోటి ఉంటుంది. మొన్న ఒలిగొండలు తిరిగినాం. అక్కడ వార్డు వాళ్ళు కూడా మీరు చెప్పండి దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా కేటాయిస్తాం, ఏడికెళ్ళి తీసుకొస్తాం అనేది దాని మీద ఆలోచన ఆల్రెడీ చేస్తున్నాం. సీఎం గారిని 4-5 నెలలకెళ్ళి అడుగుతున్నాం. హెచ్ఎండి ఫండ్సా, ఇంకేదైనా సపరేట్ స్పెషల్ ఫండా భువనగిరి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మొదటి మున్సిపాలిటీ భువనగిరిలో 100% మనం ప్రాపర్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ, సరే ఎనీవే ఈ 12th వార్డు ఇది శ్మశాన వాటిక. అక్కడనేమో ఇది ఆ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వెనుక ఆడ రోడ్డు సిమెంట్ రోడ్ అది అక్కడ ఐడెంటిఫై చేసినాం. ఇది మీరు ఏది కూడా నోట్ చేసుకోరు, ఏ వార్డులో ఏం ఐటమ్స్ ఉన్నాయి అది నోట్ చేసుకొని లెట్ దేర్ బి ప్రాపర్ ఎస్టిమేట్స్ అండ్ ఫినిష్ ద ఫంక్షన్. వాడు తాతానగర్కి సంబంధించి ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటిక భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 10-12 వార్డులకు యూజ్ అవుతుంది. అంటే సగం భువనగిరి అంటారు, సగం భువనగిరి కాకుండా 1/3 భువనగిరి, 3వ వంతు భువనగిరి మున్సిపాలిటీ ఇటుకే శ్మశాన వాటికకు వస్తారు. మరి ఇక్కడికి సంబంధించిన వసతులు చూస్తే స్థలం అంత లేదు. ఇక్కడ మరి ఎవరో వెంచర్ రోడ్డు గోడ అడ్డం పెట్టిండు, ఇన్క్రెడిబుల్ ఉన్నట్టు. ఇక్కడ బోర్ లేదు, నీటి వసతి లేదు. బర్నింగ్ ఘాట్స్, శ్మశాన ఘాట్ ఉంటుంది కదా, ఘాట్స్, ఆ బర్నింగ్ ఘాట్స్ లేవు. వీడికి రావాలంటే రోడ్ లేదు. భువనగిరి అలుగు, చెర్ల అలుగు పోతే ఆ అలుగు ఆడికెళ్ళి పోతుంది. అన్ని కంకర రాళ్ళు తేలినాయి, నల్ల రాళ్ళు తేలినాయి. నడుచుకుంటూ రావాలంటే కష్టం ఉంది, నీళ్ళు పోతూనే ఉన్నాయి. సో ఇది కాదు మనకు ఉండాల్సింది. చిన్న చిన్న ఊర్లలో కూడా శ్మశాన వాటికి అయినాయి. మరి గత 5-10 ఏళ్ళకెళ్ళి ఎవరు ఏం చేసారో ఎందుకు పట్టించుకోలేదు. సో దీని మీద ఈరోజు 12th వార్డుకి వెళ్ళి మొదలు పెట్టినాం. అక్కడ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అక్కడ కూడా రోడ్డు డ్రైనేజ్ సూచించడం, ప్రతి వార్డులో ప్రతి దగ్గర ఏమేమి లోపాలు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ అవన్నిటిని ఎస్టిమేషన్ ఇస్తూ ఆ లోపాలన్నీ సరిదిద్దుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సరే, ఇక్కడికి వస్తే ఇది అతి ముఖ్యమైనది 1/3 భువనగిరికి సంబంధించిన శ్మశాన వాటికను. ఇక్కడ గోడ అడ్డం పెట్టి ఆ వెంచర్ ఆయన ఆ గోడ తీశారు. ఆ గోడ తీసేసి ఈ ల్యాండ్ ఆడదానికి ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఆ కంపల్సేట వరకు. ఇది బఫర్ ఏరియా ఇది. ఓకే, అయితే శ్మశాన వాటికలకు ఎప్పుడైనా కూడా దీనికి ఏమంటారు ఎగ్జంప్షన్ ఉంటుంది. శ్మశాన వాటికలు ఎప్పుడైనా వాగులు ఎంబడి, గోదావరి ఎంబడి కూడా ఉంటాయి, ఆడ గంగా ఎంబడి కూడా ఉంటాయి. ఇక్కడ భువనగిరి షర్లో కూడా అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఇది అంటే మంచిది కూడా ఇట్లనే ఉంటాయి వెంకటకెళ్ళి కూడా. సో ఇది సాంప్రదాయం ఇది. సో అయితే ఈ స్థలము ప్రాపర్గా చేసుకుందాం. ఆడదాకా పెంచి ఈడ ప్రాపర్ బోర్ వేసుకొని, మోటార్లు పెట్టుకొని, వాటర్ ట్యాంక్స్ కట్టుకొని, బాతింగ్ ఘాట్స్ స్నానాలకు కూడా వసతులు ఏర్పరచుకొని, 2 బర్నింగ్ ఘాట్స్ కూడా పెట్టుకొని, దీనికి సంబంధించి అంటే ప్రాపర్ శ్మశాన వాటిగా దీని స్వర్గధామం అంటామా, ఇదేమంటారు వైకుంఠధామం. ఇక్కడ భువనగిరిలో వైకుంఠధామం, ఈడ తాతానగర్లో ఏర్పరచుకుంటాం. ఓకే, దీనికి సంబంధించిన రోడ్డు కూడా లేదు. ఇప్పుడు మీరంతా కూడా వచ్చి ఉంటారు, మోటార్ సైకిల్ రావాలంటే కూడా ఇబ్బంది ఉంది. ఇక్కడ 4-5 ఇడికి కార్లు కూడా వచ్చినట్టు ఉండాలి. ప్రాపర్ సిమెంట్ రోడ్డు ఈడికెళ్ళి 500 మీటర్లు ఉంటుండొచ్చు. అదే చేయాలి. మధ్యాహ్నం అలుగు పోతుందో కల్వర్ట్ ఇవన్నీ కూడా చేసుకొని ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చేయాలి. పొద్దుతుంది కూడా ఒకసారి కమిషనర్ గారు ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉండాలి. వీలైతే ఐ మాస్ట్ ఏదైనా పెట్టేసి ఓకే
సో ఇది ప్రాపర్గా ఈ శ్మశాన వాటికని ఇది ముఖ్యమైనది. ఓకే, సో ఈ విధంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ శ్మశాన వాటిక మీద దృష్టి పెడుతున్నాం. ఎంటైర్ భువనగిరిలో కూడా అన్ని వార్డ్స్ కూడా చూస్తూ రోడ్స్, డ్రైన్స్, ఏమేమి వసతులు అవసరం ఉన్నాయి అన్ని వార్డు ప్రతి రోడ్డు కూడా తిరుగుతాం, వస్తాం. బట్ బాధ్యత కూడా ఆ వార్డులో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి, మాకు ఇది కావాలి గది కావాలని అడిగితేనే తెలుస్తుంది. దీనికి సంబంధించి మొదటి మున్సిపాలిటీ భువనగిరి, దీనికి ఎట్లా నిధులు తీసుకొస్తామో ఆ విధంగా సీఎం గారిని 4 సార్లు కలిసినప్పుడు 4-5 నెలలకి వెళ్ళి అడుగుతూనే ఉన్నాం. సో నిధులు తీసుకొస్తాం, భువనగిరి డెవలప్ చేస్తాం. వెదర్ హెచ్ఎండిఎఫ్ ఫండ్స్ ఆర్ భువనగిరి స్పెషల్ ఫండ్స్ ఇస్తారా, ఎస్డిఎఫ్ కింద ఇస్తారా, ఎట్లా ఇస్తారు. ఓకే, ఇదే కాకుండా ఇప్పుడు ఈ మధ్యన మీరు ఇంటూ హైడ్రా అనేది ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. హైడ్రా అనేది సరే బాబు ఒక్కరికి ఇద్దరికి 10 మందికి నష్టాలు జరుగుతుండొచ్చు, కానీ ఇదేంటంటే భావి తరాలకు అవసరం, ఈ రోజున్న తరానికి కూడా అవసరం. ఫ్లడ్స్ వస్తే వేలాది మంది ఇల్లు కొట్టుకపోతున్నాయి, ఇల్లు ములుగుతున్నాయి. ఆ వరదలు వస్తాయి, మన ఖమ్మం చూసినాం, విజయవాడ చూసినాం, అది పరిస్థితి ఉంది. అదేగాక చెరువులు, కుంటలు, కాలువలు నేటి మనుషులు బతుకుతున్నాం, మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ప్రకృతి కూడా ఉండాలి. ప్రకృతి ఉంటేనే మనం కూడా జనం కూడా అంతా మంచిగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రకృతి కాపాడే ఇలా చెరువులు, కుంటలు అతి ముఖ్యమైనది. హైడ్రా ఈజ్ సో ఇంపార్టెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్ప కార్యక్రమం చేసిండ్రు. అయితే ఇనిషియల్గా కొన్ని తొలగిస్తున్నప్పుడు ఆ కాలువలల్లా, కుంటలల్లా ఇల్లు తీసేస్తున్నప్పుడు వాళ్ళకి బాధ అవుతుంది. కానీ మరి ఏం చేస్తాము, మనకు పెద్ద టాస్క్ ఉంది. పెద్ద టాస్క్ ఇది అంటే ఒక జనరేషన్కి వచ్చే తరాలకు కూడా అవసరం ఇది. ఆ ఒకరిద్దరు 10 మంది బాధపడుతున్నారంటే వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ చేస్తుంది. సో దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం కూడా, అధికారులు కూడా కొంచెం జాగ్రత్తతో చేయాలి. వాళ్ళ మనసులు నొప్పించకుండా, బాధ పెట్టకుండా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఇన్క్రెడిబుల్ వాళ్ళు 100-150 ఎకరాలు ఇన్ఛార్జ్ చేసాడు, సరిపోదు భూ అన్నట్టు వచ్చి చెర్ల దాకా వచ్చింది. కట్ట కూడా వచ్చింది, ఆ కట్ట కూడా తీసేయాల్సి వస్తుంది. దీని మీద తగిన యాక్షన్ కూడా తీసుకుంటారు. ఈ ప్లాట్లో ఎవరైనా ఉన్న జనరల్గా ఇక్కడ 30 మీటర్స్ ఉంటుంది బఫర్, అంటే 100 ఫీట్ ఉంటుంది. 100 ఫీట్ తర్వాతనే ప్లాటింగ్ కావాలి. కానీ వీళ్ళు నీటి దాకా చేసుకుంటారు. ఈ చెరువు నీడితే వీళ్ళు ఆ రోడ్ మునుగుతుందని చెప్తారు. అంటే దాని అర్థం ఏంది, చెరువు మునుగుతుందంటే FTL, అంటే FTLలో రోడ్లు వేసారు, FTLలో ప్లాట్ చేసారు. ఇది ఎట్లయితుంది ఇది? సో ఇది రాంగ్. ఇది ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్, నేను రెవెన్యూ అధికారుల మీద కూడా దృష్టి పెట్టి, ఎనీవే మేము వచ్చిన టాస్క్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఈ చెరువు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, కానీ ఇది సెటరేట్ చేస్తూ ఈ శ్మశాన వాటికను మంచిగా తీర్చిదిద్దుకుందామని ఈ సందర్భంగా. భువనగిరి పట్టణంలో కూడా